ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైషే లష్కరే ఆపరేటివ్స్ ను ఉగ్రవాదులుగా ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యూఏపీఏ కింద 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జమ్మూ కశ్మీర్లో దాడులకు ప్రణాళికలు, డ్రోన్లతో ఆయుధాల సరఫరా, చొరబాట్లలో ఈ 23 మందికి ప్రమేయం ఉందని పేర్కొంది. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైషే లష్కరే ఆపరేటివ్స్ ను ఉగ్రవాదులుగా ప్రకటించింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా అదేవిధంగా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న 23 మంది వ్యక్తులను ఉపా చట్టం కింద ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ఒక వ్యక్తికి ప్రమేయం ఉందని భావిస్తే సదరు వ్యక్తి పేరును నిర్దేశిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చే అధికారాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ఉపా చట్టం కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుంది. సో ఈ ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లను చేర్చడం ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థ అనేటువంటి NIA వారి ఆర్థిక వనరులను నిలిపివేయచ్చు. అదేవిధంగా ఆయుధ విక్రయాలపై కూడా ఆంక్షలు విధించడానికి, వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా వీలవుతుంది. 2019లో ఈ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని సవరించి వ్యక్తులను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చే నిబంధన తీసుకొచ్చారు. ఈ సవరణకు ముందు కేవలం ఉగ్రవాద సంస్థలను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చే వీలుండేది. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలపై దాడులకు పాల్పడిన వారితో సహా పాకిస్తాన్ కి చెందినటువంటి 23 మంది ఉగ్రవాదులను ఈ జాబితాలో చేర్చారు. దీంతో ఈ జాబితాలో మొత్తం ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరిందని చెప్పొచ్చు. అయితే జాబితాలో చేరినటువంటి ఉగ్రవాదులలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మసూద్ ఇలియాస్ కాశ్మీరీ, మహమ్మద్ ముసాదిక్ అలియాస్ డాక్టర్, ముఫ్తీ మహమ్మద్ అఫ్జర్ ఖాన్ అలియాస్ అబూసాద్, హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఖారీజార్, అబ్దుల్లా జహాదీ, గులాం ఫరీద్, మౌలానా ఇమ్జాద్, అదేవిధంగా వసీం నూర్ జాట్ ఉన్నారు. అదేవిధంగా లష్కరే తోయిబాకు చెందినటువంటి మిగతా వారంతా లష్కరే తోయిబాకు చెందినటువంటి ఉగ్రవాదులు. వీరితో పాటు ఆల్ ఖైదా అదేవిధంగా ఐసిస్ సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి మహమ్మద్ షహీద్ ఫైజల్ పేరును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చింది. అయితే ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ప్రకారం భారతదేశ సార్వభౌమత్వానికి, అఖండతకు భంగం కలిగించే వ్యక్తులను లేదా సంస్థలను ప్రభుత్వం నిషేధించవచ్చు. అంతకుముందు 2019 కంటే ముందు ఈ చట్ట ప్రకారం కేవలం సంస్థలు మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించే వీలుండింది. కాకపోతే మార్చిన తర్వాత వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు. అయితే లక్ష్మీదుర్గ, ఈ ప్రకటన ద్వారా ఈ రోజు 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించడం ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థకి విస్తృతమైనటువంటి అధికారాలు లభిస్తాయి. ఈ 23 మందికి భారతదేశంలో ఎక్కడైనా సరే ఆస్తులు లేకపోతే బెనామీ నెట్వర్క్లు ఉంటే వాటిని వెంటనే జప్తు చేయొచ్చు. అంతర్జాతీయంగా వీరి బ్యాంక్ ఖాతాలను, నిధుల మార్పిడిని అడ్డుకోవడానికి కూడా అంతర్జాతీయ సంస్థలపై కూడా ఒత్తిడి తీసుకురావచ్చు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదుల పేర్లను అధికారికంగా ప్రకటించడం ద్వారా ఉగ్రవాదానికి పాక్ ఇస్తున్న మద్దతును భారత్ ప్రపంచ దేశాల ముందు మరోమారు ఎండగట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ సంస్థల నిఘా పరిధిలో పాకిస్తాన్ ఉంచడానికి కూడా ఈ చట్టపరమైనటువంటి ఆధారాలు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ ప్రకటన తర్వాత ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఈ 23 మందికి కూడా జారీ అవుతాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా ఒత్తిడి వస్తుంది. వీరిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేలా మిత్ర దేశాల మద్దతుతో భారత్ దౌత్యపరమైనటువంటి వ్యూహాలను కూడా అమలు చేస్తుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.